అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాల్ని పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, 5 ఏళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదన్నారు. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకున్నారని, 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. రాజధానిలో 5,000 టిడ్కో గృహాలు వృధాగా వదిలేశారన్నారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ధ్వంసం చేశారని, R5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. అయితే బయటి ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు కట్టారు. ఆ 5,000 ఇళ్ళు పేదలకు ఎవరికి వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు. వాటిని పూర్తిగా వదిలేశారు. ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసింది ఈ మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. అదే R3 జోన్లో 2,500 ఎకరాలు పేదవారికి టిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2,500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు. 2,500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే. కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములున్నాయని తప్పుడు ప్రచారం చేశారని, 20,000 మంది సన్న చిన్నకారు రైతులు భూములు ఇచ్చారని ఆయన చెప్పారు. రాజధానిలో 70 బహుళంతస్తుల భవనాలు వృధాగా వదిలేశారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వదిలేశారని, నిర్మాణాలు జరుగుతూ ఉంటే 1,00,000 మందికి పని దొరికేదన్నారు. అంబేద్కర్ స్మృతివనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారన్నారు. రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందన్నారు. రాజధాని కోసం ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిలో హృదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి ల్యాండ్ సమయం అని చెప్పి ఒక దుష్ప్రచారం. ఇక్కడ 34,000 ఎకరాలు ఇస్తే 29,000 చిన్న సన్నకారు రైతులు, ఇందులో 20,000 మంది ఎకరంలోపు భూమి ఉన్నవాడు. 20,000 మంది, 34,000లో 20,000 మంది, 8,500 మంది 5 ఎకరాల లోపు ఉన్నాడు. ఇందులో ఎక్కడ పెత్తందారులు ఎక్కడున్నట్టు? 20,000 మంది ఉంటే ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే, ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపు 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి. ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతివనం. ఇది 125 ఎకరాలు. అంటే ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం, అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి
స్మృతివనం ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా, ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్క్లో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు, ప్లాన్ చేశారు. అందులో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు. వేరే దగ్గర సరే మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ ఈ ప్రాంతంలో తీసేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారు అనే వ్యక్తి భారతదేశానికి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణలో పెట్టారు. అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తిని కేవలం అందులో రాజకీయ కక్ష చూపించేసి ఒక వర్గానికి మాత్రమే అందే విధంగా ఆయన ప్లాన్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తూ ఉంటే 10,000 కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ 1,500 2,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 8,000 కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు. ఈ డబ్బు అంతా కూడా ఈరోజు వేస్ట్ అయిపోయింది. చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా 4-5 ఎవరన్నా ఓట్లు వేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం. ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు. అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం. మీరు కూడా చూడండి. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం.